ఫ్రెండ్స్, చాలా కాలంగా వార్తల్లో కనిపించని వ్యక్తి మళ్ళీ వార్తల ప్రధానాంశంగా మారిపోయారు. దాదాపు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన నిత్య పోరాట యోధుడిగా రచ్చబండకు ప్రసిద్ధికెక్కిన రఘురామకృష్ణరాజు మళ్ళీ వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. కారణం ఒకటే, గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అరెస్టు జరిగి ఆయన పైన హత్యాయత్నం జరిగింది అంటూ ఓ కేసు నమోదైంది. ఆయన ఆ కేసు పెట్టారు, తన పైన హత్యాయత్నం జరిగింది అని. గతంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున, వైఎస్ఆర్సీపీ తరఫున నర్సాపురం ఎంపీగా గెలిచినటువంటి రఘురామకృష్ణరాజు పార్టీ పైన తిరుగుబాటు చేసి, జగన్మోహన్ రెడ్డి పైన తిరుగుబాటు చేసి, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని, ఇతర నాయకుల్ని వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీసేలా, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని దెబ్బతీసేలా, పార్టీని పతనం చేసేలా రకరకాల ప్రయత్నాలు సాగించారు. ముఖ్యంగా కూటమి ఏర్పడటానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి, టీడీపీకి మధ్య సయోధ్య కుదరటానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. తెర వెనుక చాలా ప్రయత్నాలు చేశారు. సయోధ్య కుదిరిన తర్వాత ఆయనకి పార్టీ టిక్కెట్టు అటు బీజేపీ ఇవ్వలేదు, తెలుగుదేశం ఇవ్వలేదు, జనసేన ఇవ్వలేదు. ఎంతగా కృషి చేసినా చివరి క్షణం వరకు ఆయనకు టిక్కెట్ దక్కకపోయినప్పుడు ఆయన తనదైన శైలిలో టీడీపీ పైన ఒత్తిడి తెచ్చారు. అప్పుడు ఉండి అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తిని పక్కకు తప్పించి ఉండి శాసనసభ్యుడిగా ఆయనకి అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆయన గెలిచారు. ఇప్పుడేంటి, ఆయన తనపై హత్యాయత్నం జరిగితే తాను దాని మీద కేసు పెడితే ఆ కేసుకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు, ఉలుకు పలుకు లేదు. ఈ ప్రభుత్వం కనీసం దాన్ని ఒక ప్రయారిటీ మోడ్లో తీసుకోవట్లేదు. ఇది ఆయన బాధ, ఆయన ఆవేదన. ఆయన ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా నిత్య అసంతృప్తివాదిగానే కనబడుతున్నారు. ఏ పార్టీలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీతో అండగాగినా, వెంట నడిచినా నిత్య అసంతృప్తివాదిగానే కనబడుతున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. తనపై హత్యాయత్నం జరిగిందని తానే నెత్తి నోరు కొట్టుకొని దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ తీసుకొచ్చి కేసు పెడితే ఆ కేసులో ఎందుకు అరెస్టులు జరగట్లేదు? కేసుకు సంబంధించి సిఐడి, అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, అతన్ని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అలాగే A2గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ప్రభుత్వం వేరే కేసులో సస్పెండ్ చేసింది. జత్వాని, కాదంబరి జత్వాని అని ఒక సినీ నటి, ముంబైకి చెందిన నటికి సంబంధించి ఆమెను ప్రత్యేకంగా తీసుకొచ్చి ఆ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సస్పెండ్ చేశారు. మరి తనకు సంబంధించిన కేసుకు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది రఘురామకృష్ణరాజు ఆవేదన. నిజమే, అందులో కొంత సమంజసమైనటువంటి విషయమే ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వాన్ని పడగొట్టడంలో, కూలగొట్టడంలో కీలక పాత్ర పోషించిన రఘురామకృష్ణరాజుని అసలు టిక్కెట్ ఇవ్వకుండానే కొంత గందరగోళం ఏర్పరిచి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆయనకు రకరకాల స్పీకర్గా వస్తాడని, అదే టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని, అదే మంత్రి పదవి ఇస్తారని రకరకాలుగా ఊహాగానాలు చెలరేగిన సందర్భంలో వీటన్నిటికీ కూడా దూరం పెట్టి, పక్కన పెట్టి చివరికి డిప్యూటీ స్పీకర్గా మొన్న ప్రకటించారు. అంటే ఆయన నిత్య పోరాట యోధుడిగా మారిపోవడానికి కారణం, నిత్య అసంతృప్తివాదిగా మిగిలిపోవడానికి కారణం, ఆయన ఎవరూ ఓన్ చేసుకోవటం లేదు, ఏ పార్టీ కూడా.
ఈయన మా పార్టీ సభ్యుడు అని చెప్పుకోవడానికి కూడా మరి ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తోంది. బీజేపీ అంతే, జనసేన అంతే, గత్యంతరం లేని పరిస్థితుల్లో టీడీపీ దగ్గరికి తీసుకుంది. సో ఇప్పుడు ఆయన అసంతృప్తికి ప్రధాన కారణం తన కేసు. కస్టడీలో ఉండగా తనని హత్య చేయడానికి ప్రయత్నించారంటూ ఆయన పెట్టినటువంటి కేసు. ఆ కేసులో అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ A1గా ఉన్నారు, A2గా పిఎస్ఆర్ రాజమౌళి ఉన్నారు. అట్లాగే ఆ కేసుకు సంబంధించి తన పైన దాడి చేసినటువంటి ప్రైవేటు వ్యక్తి కామేపల్లి తులసిబాబు. ఈ తులసిబాబుకు సంబంధించి కూడా ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆయన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాముకు అత్యంత సన్నిహితుడిగా మారిపోయి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మరి అతన్ని ఎందుకు మీరు వదిలేస్తున్నారు, అతన్ని ఎందుకు మీరు పట్టించుకోవటం లేదు? యాక్చువల్గా తులసిబాబుని అరెస్ట్ చేసినప్పుడు వెనిగళ్ల రాము పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు ఆయనకి మద్దతుగా. ఎందుకు ఇలాంటివి ఇలా జరుగుతున్నాయనేది రఘురామకృష్ణరాజు ప్రశ్న. అంటే టీడీపీ పట్టించుకోవటం లేదా, తన విషయాన్ని పట్టించుకోవటం లేదా, లేదా సునీల్ కుమార్ని వెనకేసుకొస్తోందా, లేదా తులసిబాబు లాంటి వాళ్ళని చేరదీసి తనపైనే ఉసిగొలుపుతోందా ఏంటి? ఆ కేసులో A3గా ఉన్నటువంటి డాక్టర్ పద్మావతి గుంటూరు జనరల్ హాస్పిటల్ డాక్టరు, ఆమె కూడా రకరకాల ప్రయత్నాలు చేశారు బెయిల్ కోసం. బెయిల్ రానట్టుంది. అయితే ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు రఘురామకృష్ణరాజు ప్రశ్నలు ఏంటంటే తన కేసుని ఈ ప్రభుత్వం సీరియస్గా ఎందుకు తీసుకోవడం లేదు అనేది ఆయన ప్రశ్న. ఎక్కడో ముంబై నటి కాదంబరి జత్వానీ కోసం తీసుకున్నంత శ్రద్ధ తన కేసు పైన ఎందుకు తీసుకోవటం లేదు? కాదంబరి జత్వానీ కేసులో నిజానిజాలేంటో తెలియకపోయినా తెలిసినా కొన్ని కాల్పనిక కట్టుకథలు ఉన్నాయని అభిప్రాయపడినా మరి పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారే. మరి ఇప్పుడు తన కేసు విషయంలో ఎందుకు ఆ రకమైన చొరవ చూపట్లేదు ఈ ప్రభుత్వం? ఎందుకంటే ఒక పక్క ఎవరైతే కామేపల్లి తులసిబాబు అనే వ్యక్తి ఉన్నాడో అతను తన పైన ప్రత్యక్షంగా దాడి చేసినట్టు చెప్తున్నారు రఘురామకృష్ణరాజు. అది కస్టడీలో. సో కస్టడీలో ఉండగా దాడి చేసినటువంటి వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి, అతని మీద సివియర్ యాక్షన్ తీసుకోవటం లేదు. మరి వెనిగళ్ల రాము అతను ఎందుకు వెనకేసుకొస్తున్నాడు? వాళ్ళ మధ్య ఏంటి అంత అవినాభావ సంబంధం ఏంటి? అంటే ఇక్కడే కూటమి ప్రభుత్వం అనేక రకాల లుకలుకలు సమస్యలతో సతమతమవుతోంది. ఒక పక్క రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళ ఒత్తిళ్లు, మరోపక్క వెనిగళ్ల రాము లాంటి వాళ్ళ పోకడలు, ఇంకో పక్క లోకేష్ చర్యలు, మరొక పక్క చాలామంది అధికారుల సహాయ నిరాకరణ. చాలామంది అధికారులు ఎందుకు సహాయ నిరాకరణ చేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం వచ్చాక కొంతమందిని ఉన్నత స్థాయి అధికారులతో సహా సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టి ఏ పదవి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నప్పుడు సీనియర్ అధికారులను తాము ఇప్పుడు కల్పించుకొని ఏదో అత్యుత్సాహంతో పనిచేస్తే రేపొద్దున వచ్చే ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్నారన్న వాదన వినపడుతోంది. సో ఈ రకంగా కూటమి ప్రభుత్వం పైన అంతర్గతంగా పార్టీలోనే అసంతృప్తి చెలరేగుతోందా? ఎందుకంటే తాము అనుకున్నటువంటివి, తాము కోరుకున్నటువంటివి, తాము ఆశించినటువంటివి ప్రభుత్వం నెరవేర్చట్లేదు. సో దానిపైన అసంతృప్తి తీవ్రంగానే పెళ్ళుబుకుతున్నది. రగిలిపోతున్నారు కొంతమంది. రఘురామకృష్ణరాజు విషయంలో అయితే ఆయన చాలా తీవ్రంగా ఒక దశలో ఆయన జగన్మోహన్ రెడ్డి పైన కేసులు పెట్టారు. రచ్చబండ పేరుతో ఢిల్లీలో కూర్చొని మరి ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని సాగించారు. ఏ కార్యక్రమం ఏ అంశమో లేని రోజున పచ్చ మీడియాలో ఆయనే ప్రముఖము వార్తాంశంగా మారిపోయారు. ఇంత చేస్తే వైఎస్ఆర్సీపీని పడగొట్టడానికి, కూలగొట్టడానికి, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఇంత కృషి చేస్తే తనకు విలువే లేదన్న బాధ ఆయనలో వెంటాడుతోంది. సో ఆయన అందుకనే ఇవాళ మీడియాలో మళ్ళీ ప్రముఖ వ్యక్తిగా మారిపోయారు. బయటపడి ఆయన స్పష్టంగా చెప్తున్నారు, గతంలో టికెట్ ఇవ్వనప్పుడు కానీ
లేదు ఏ పదవి ఇవ్వనప్పుడు కానీ ఇలాంటి వ్యాఖ్యలే ఆయన చేశారు. తన కృషికి, తను చేసిన శ్రమకు, తన కష్టానికి విలువ లేకుండా పోతుంది, తను ఎవరూ గుర్తించట్లేదనే ఆవేదన ఆయనలో ఉంది. కారణం ఒకటే, ఆయన బీజేపీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నా ఆయన నిత్య అసంతృప్తివాదిగా మిగిలిపోవటమే ఆయనకు గుర్తింపు రాకపోవడానికి కారణం. నిత్య పోరాట యోధుడిగా మిగిలిపోవటమే ఆయన్ని ఎవరూ గుర్తించకపోవడానికి కారణం. ఎవరు గుర్తిస్తారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు తనపైన ఉన్నటువంటి కేసులు, తాను పెట్టినటువంటి కేసుల్ని ఈ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవట్లేదంటూ ఇప్పుడు మళ్ళీ పోరాటానికి దిగారు. ఒక పక్క రకరకాల అంశాలతో, రకరకాల సమస్యలతో సతమతమవుతున్నటువంటి కూటమి వీటన్నిటిని ఎక్కడ పట్టించుకునే స్థితి ఉంది? పట్టించుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది, జిఎస్టీ -శాతంలోకి వెళ్ళిపోయింది, ఎక్కడ అప్పు పుట్టే పరిస్థితి లేదు. అప్పుల కోసం మరి కాలు వేలిన పిల్లుల్లా తిరుగుతున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఎలా నడపాలన్న తలమునకలైనటువంటి పరిస్థితిలో ఇవాళ రఘురామకృష్ణరాజు నా కేసును ఎందుకు పట్టించుకోవట్లేదు అంటున్నారు. నిజమే, ఆయన కేసుని సీరియస్గానే తీసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు, లేదా ఆయన కేసుకు సంబంధించి జాప్యం జరుగుతుండొచ్చు, లేదా ఆయన కేసుని మరి పక్కన పెట్టిన పరిస్థితి ఉండొచ్చు. కానీ పూర్తిగా పక్కన పెట్టలేదు. విజయపాలని అందులో ఒక అధికారిని అరెస్ట్ చేశారు, తులసిబాబుని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి ఇచ్చేశారు. అయితే ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే పివి సునీల్ కుమార్ ఎవరైతే A1 ఉన్నాడో ఆయన ఎందుకు అరెస్ట్ చేయటం లేదు అనేది ఆయన ప్రధానమైనటువంటి వాదన. పివి సునీల్ కుమార్ సిఐడి చీఫ్గా ఉన్నారు గతంలో, ఇప్పుడు ఆయన ఇండివిజువల్గా ఉన్నారు కాబట్టి, ఆయన రిటైర్ అయిపోయినారు, ఇండివిజువల్గా ఉన్నారు కాబట్టి ఆయన ఎందుకు అరెస్ట్ చేయటం లేదు. అయితే ప్రభుత్వం కూడా ఈ అరెస్టుల పరంపర కొనసాగిస్తూ పోతే అధికారుల్లో ధైర్యం సన్నగిలుతుంది. తాము చెప్పిన పనులు కూడా అధికారులు చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే తమకు కూడా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. పోలీస్ అధికారులు ఆత్మస్థైర్యం కోల్పోతే వాళ్ళు సహకరించే అవకాశం లేదు ప్రభుత్వానికి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ఈ ప్రభుత్వం మరి కక్ష సాధింపు లేదా వాళ్ళ మీద హెరాస్మెంట్ చేస్తే ఈ ప్రభుత్వ హయాంలో మరి చర్యలు తీసుకున్నటువంటి పోలీసు అధికారులను రేపు వచ్చే ప్రభుత్వం గ్యారంటీగా వేధిస్తుంది. అందువల్ల అధికారులు సందిగ్ధంలోనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఆచితూచి అడిగేస్తుంది. ఏవి ముఖ్యమైన చర్యలు, ఈ వేటిని ముందు ప్రయారిటీలో తీసుకోవాలి, వేటిని తర్వాత వాటి విషయం చూడాలన్న అంశాన్ని పరిగణిస్తోంది. సో ఈ రకంగా మొత్తం మీద రఘురామకృష్ణరాజు నిత్య అసంతృప్తివాదిగానే మిగిలిపోయేట్టు కనబడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఆయన నచ్చిన మెచ్చిన నాయకులంతా పదవుల్లో అందలమెక్కారు. మరి ఆయన ప్రభుత్వమే నడుస్తోంది, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఇంత ఉండి కూడా ఇంకా అసంతృప్తి ఎందుకు ఆయనకి? ఇవాళ కాకపోతే రేపు అరెస్ట్ చేస్తారేమో, కొంచెం టైం పట్టచ్చు, కానీ అసంతృప్తి మాత్రం వదలటం లేదు. ఆయన అసంతృప్తి కనుక ఇలాగే కొనసాగితే, పెళ్ళుబిగితే తప్పకుండా గతంలో చేసిన రచ్చ కంటే మరింత పెచ్చరిల్లి రచ్చబండ వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చేటువంటి అవకాశం తప్పకుండా ఉందన్న భయం కూటమి నాయకుల్ని, ముఖ్యుల్ని వెంటాడుతోంది. చూడాలి రఘురామకృష్ణరాజు అసంతృప్తి మరి ఇలాగే కొనసాగుతుందో, అతి త్వరలో దీనికి ఒక ముగింపు పలుకుతారో చూడాలి.